ప్రమాదం జరిగింది. వేకువజామున పార్కింగ్లో ఉన్న 3 బస్సులు ఒక్కసారిగా దగ్ధమైపోయాయి. ఇక విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన రంగంలోకి దిగారు. మంటలు అదుపు చేశారు. తగలబడిన 3 బస్సులు భారతీయ ట్రావెల్స్ చెందినవిగా గుర్తించారు పోలీసులు. బస్సులు ప్రమాదవశాత్తు తగలబడ్డాయా లేక ఎవరైనా నిప్పు పెట్టారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు అధికారులు. ఏం చెప్పలేము. ప్రస్తుతానికి సుమారు అయితే 50 లక్షల దాకా ఇంజూరీ అయింది. ఎన్ని బస్సులు ఫైర్ అయ్యాయి? 3 బస్సులు ఫైర్ అయినాయి. ఏ టైంలో అయిందండి? 11:30. ఏం చెప్పలేము. ప్రస్తుతానికి సుమారు అయితే 50 లక్షల దాకా ఇంజూరీ అయింది. ఎన్ని బస్సులు ఫైర్ అయ్యాయి? 3 బస్సులు ఫైర్ అయినాయి. ఏ టైంలో అయిందండి? 11:30. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సంపత్ జాయిన్ అవుతున్నారు. సంపత్, అసలు ఎలా జరిగింది అనేది ఏమన్నా క్లారిటీ వచ్చింది? ఏమైనా చెప్పగలుగుతున్నారా పోలీసులు? సతీష్, ఈ రోజు తెల్లవారుజామున కుక్కడపల్లిలోని ఐడియల్ చెరువు దగ్గర పార్కింగ్ చేస్తూ ఉన్నటువంటి బస్సుల్లో మంటలు అంటుకున్నాయి. అయితే ప్రధానంగా దీంట్లో భారతీయ ట్రావెల్స్ సంబంధించినటువంటి 3 బస్సులు దగ్ధం కావడం జరిగింది. ఒకటి మెయిన్ బస్సు, 2 ఏమో ఈ పికప్ యార్డులుగా చెప్తున్నారు. అయితే మొత్తంగా 7 బస్సులకు మంటలు అంటుకున్నప్పటికీ 3 బస్సులు మాత్రం పూర్తిగా దగ్ధమైపోయాయి. ఇంకా 4 బస్సులు తాత్కాలికంగా దగ్ధమయ్యాయని చెప్తున్నారు. అయితే ఇది ఆకతాయిల పని లేకపోతే వేరే ఏదైనా ప్రమాదం అనేటువంటి కోణంలో కుకట్పల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రధానంగా చూస్తే ఒకసారిగా మంటలు ఎదుపడి 3 బస్సులు దగ్ధమవుతున్నప్పటికీ కూడా అక్కడ ఎవరు లేకపోవడంతో సమాచారం అనేటువంటిది కొంత ఆలస్యంగా రావడం జరిగింది. దీంతో ఫైర్ ఇంజన్లు అక్కడ చేరుకొని మంటలు నార్చేస్తే అప్పటికే 3 బస్సులు పూర్తిగా అగ్నికి ఆగుతాయని చెప్తున్నారు. అయితే దీంట్లో ఎవరైనా పడేరాని వాళ్ళు చేశారా లేకపోతే ఆకతాయిల పని అంటే అక్కడ ఆ చెరువు కట్ట దగ్గర చాలా మంది మద్యం బాబులు మద్యం సేవిస్తూ ఉంటారు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుంటారు. కాబట్టి వాళ్ళు ఎవరైనా చేసుంటారు అనేటువంటి అనుమానాలు కూడా వస్తున్నాయి. ఉదయం పూట ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో అక్కడ బస్సులలో ఎవరు లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని మనం చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఈ బస్సులు తగలబడడం అనేటువంటిది కొంచెం సంచలనంగా మారింది. ప్రత్యర్థులు అంటే ఈ ట్రావెల్స్ యజమానికి సంబంధించి ఎవరైనా వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఈ పనికి ఒడిగట్టారన్నటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తంగా చూస్తే ఈ ప్రమాదం తర్వాత పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పూర్తిగా అక్కడ జాగ్రత్తలు కూడా పరిశీలించడం జరిగింది. ఈ ఇన్సిడెంట్ కు సంబంధించి పూర్తిగా దర్యాప్తు చేస్తున్న కుకట్పల్లి పోలీసులు చెప్పడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ సంపత్. ఏం చెప్పలేము. ప్రస్తుతానికి సుమారు అయితే 50 లక్షల దాకా ఇంజూరీ అయింది. ఎన్ని బస్సులు ఫైర్ అయ్యాయి? 3 బస్సులు ఫైర్ అయినాయి. ఏ టైంలో అయిందండి? 11:30. ఏం చెప్పలేము. ప్రస్తుతానికి సుమారు అయితే 50 లక్షల దాకా ఇంజూరీ అయింది. ఎన్ని బస్సులు ఫైర్ అయ్యాయి? 3 బస్సులు ఫైర్ అయినాయి. ఏ టైంలో అయిందండి? 11:30.